ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, సిగ్గుపడతాలే నీకోసం. వద్దు, నువ్వు సిగ్గుపడుతుంటే ఏదోలా ఉంది. ఎలా ఉంది? ఎందుకులే నా నోటితో చెప్పడం. ఏంటి కుళ్ళుకుంటున్నావు కదూ? అక్షత్కి నాకు మ్యారేజ్ జరుగుతుందని తెలిసి జలసీ ఫీల్ అవుతున్నావు కదా? నాకెందుకు జలసీ? మరెందుకు అలా సైలెంట్ గా ఉన్నావు? పెళ్లి పనులు చేయడానికే కదా మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు మంగళసూత్రం కోసం నాతో పాటు వస్తున్నావు. సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ హ్యాపీగా ఉండొచ్చు కదా? పెళ్లి నీది, నువ్వు హ్యాపీగా ఉండు, సరిపోతుంది. నువ్వెప్పుడు ఇంతే. నీకు అసలు మాట్లాడటమే సరిగ్గా రాదు. నీకు మాట్లాడడం బాగా తెలుసు. మరి తల్లి, నీతో గొడవ పడలేను కానీ మంచి పాటలైనా విందాం ఉండు. జాతకాలు పరిహారాలు కార్యక్రమానికి స్వాగతం. మన ముందున్నారు జాతకరత్న శ్రీ 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 సుబ్బు సుబ్బారావు గారు. ధనస్సు రాశి ఫలితాల గురించి గురువు గారు తెలియజేస్తారు. ఏంటి సోది? సుబ్బు సుబ్బారావు గారంటే మామూలు జ్యోతిష్యుడు అనుకుంటున్నావా? ఆయన జాతకం చెప్పాడంటే యాజ్ ఇట్ ఈస్ జరిగిపోతుంది. నువ్వివన్నీ నమ్ముతావా? నువ్వు నమ్మవా? నేను చేతుల్ని మాత్రమే నమ్ముతాను, చేతుల్లో రేఖల్ని కాదు. అక్కడ ధనస్సు రాశి అంటే నా రాశి గురించి చెప్తున్నారు. కొంచెం ఆగు. చెప్పండి గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందంటారు? ఇలా ఉంటుందని చెప్పడానికి వీలు లేకుండా ఉంటుందమ్మా. అదేంటి? వీళ్ళు చెప్పుకోవడానికి మహర్జాతకులు. వీళ్ళు ఏ విషయంలో అయినా పట్టుబట్టారు అంటే అనుకున్నది సాధించేంత వరకు విడిచిపెట్టరు. ఆల్బమ్ కూడా అలాగే సాధించాను కదా. వీళ్ళ లైఫ్ లో ప్రేమ వివాహం జరుగుతుంది. చూసావా, ఆయన చెప్పేది యాజ్ ఇట్ ఈస్ గా జరిగిపోతుందని చెప్పానా? నాది కూడా లవ్ మ్యారేజే కదా. అయితే ఈ వారంలో ఏ శుభకార్యాలు తలపెట్టినా తారుమారయ్యే అవకాశం మాత్రం డెఫినెట్ గా కనబడుతుంది. గురుగారు, ఈ వారంలో నేను పెళ్లి పెట్టుకున్నాను, అలా చెప్తున్నారేంటండి? తారుమారంటే ఏంటి గురువు గారు? ఉదాహరణకి పెళ్లి పెట్టుకున్నారనుకో, అది అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నాడు? నేను వీళ్ళ పెళ్ళి ఆపాలని చూస్తున్నాను కదా. ఎందుకు ఆపేస్తున్నావు? ఆపక గురువుగారు ఈరోజు ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు, అందుకే ఏదేదో చెప్తున్నారు. ఆయన నీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాడన్నా? మొన్నటి వరకు అలాగే చెప్పారు, ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు. అంటే నీకు ఫేవర్ గా చెప్తే ఆయన చెప్పింది కరెక్ట్, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే రాంగా? ఉన్నది ఉన్నట్టంటే ఏంటి? నా పెళ్లి ఆగిపోతుందా? గ్రహాలు వస్తాయా లేకపోతే నువ్వు ఆపేస్తావా? నేనెందుకు ఆపుతాను? మరి